హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ కనుమ శుభాకాంక్షలు. ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ ఇవ్వండి. లైక్ అయితే ఇవ్వండి. కనుమ రోజు ఇలా కోడిని అయితే వేసాను నేను. అది 3 years బ్యాక్ అనమాట. సో వీడియో ఏంటంటే నువ్వుల పోలేలు అనమాట. ఓన్లీ నువ్వులే ఉండకూడదు. నువ్వులు ఎన్ని ఉన్నాయో పల్లీలు కూడా అన్నీ తీసుకొని ఫస్ట్ నువ్వులు విడిగా పల్లీలు విడిగా గ్రైండ్ చేసుకొని తర్వాత బెల్లం కలిపి గ్రైండ్ చేయాలన్నమాట. పిండిని మెత్తగా పిసికేసుకొని ఒక్కో పోలకి ఎంతెంత పిండి పడుతుందో దాన్ని విడివిడి చేసుకున్నాను. మీకైతే ముందు ఈ వీడియోలో ఒక పోల అయితే ఇలా చేసి చూపిస్తున్నాను. పూర్ణం కూడా ఎలా పెట్టుకోవాలనే పద్ధతి ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. అలాగే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పూర్ణం పప్పు పోలేలు ఇవి చేయని వాళ్ళకు, నువ్వుల పోలేలు రాని వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయండి. చూడండి, నేను పిండిని తీసుకున్నాను. పిండి క్వాంటిటీని బట్టి మనము లోపల వేసే నువ్వుల పొడి అనేది చూసుకోవాలన్నమాట. చూడండి, నేను పిండి ముద్దను కొద్దిగా లైట్గా పిండి చల్లి ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. చూడండి, చపాతీలాగా ఇలా మధ్యలో కొద్దిగా ఎక్కువగా పిండి ఉండాలి. చూడండి ఇలా. సో నేను ఇది పొడిగా ఉన్నా కానీ నాకు బాగానే అలవాటండి. చూడండి ఇలా బెల్లంతో చేస్తున్నాను, చక్కెర వేయలేదు. ఇలా మీరు వీడియోలో చూస్తున్నారు కదా, పోలే అనేది ఇలా పూర్ణము ఉల్లె అంటారు. మేము తెలంగాణ కాబట్టి ఈ ఉల్లె కట్టడం అని అంటారనమాట. సో ఇలా నేనైతే పిండితోటే చేస్తాను. పైన ఈ నువ్వుల పోలేలకు పైన ఆయిల్ రాసి తాలుస్తే ఏమంటారంటే ఊడొచ్చేస్తుంది అనమాట. తాల్చడం అంటారు. మా తెలంగాణ భాషలో నేను చెప్తున్నాను. ఇలా కొద్దిగా పిండి చల్లుకుంటూ మళ్ళీ మనం పెంక మీద వేసేటప్పుడు ఆ పిండిని అన్నిటిని తూడ్చేసుకొని వేసుకోవాలి. చూడండి, పెంక మీద పోలు అనేది ఎలా పొంగుతుందో వీడియోలో చూడండి. పల్లీలు నువ్వులు సేమ్ క్వాంటిటీలో ఉండి బెల్లం అనేది అవి రెండింటికి కలిపి బెల్లం కొద్దిగా తక్కువ తీసుకోవాలన్నమాట. చూడండి ఇలా చేసుకోవాలి. నేనైతే నువ్వుల పోలేలు ఇలా చేస్తాను. సంక్రాంతికి నువ్వుల పోలేలు, మురుకులు, అప్పాలు, చెకోడీలు ఇవన్నీ చేస్తానన్నమాట. ఈ పోలను కాల్చే విధానం కూడా నేను మీకు దగ్గరగా చూపిస్తాను. చూడండి, ఇదైతే నేను ఒక పోలేను ఉల్లె ఎలా పెట్టుకోవాలో చూపించాను కదా. సో ఇలా కాల్చిన తర్వాత పోలే అనేది చాలా మంచిగా పొంగుతుందండి. ఫస్ట్ మనం పోలే పెంక మీద వేసేటప్పుడు ఒక 2-3 చుక్కల ఆయిల్ అనేది వేయాలన్నమాట. చూడండి, పోలే ముందు వేసేటప్పుడు పిండిని అనేది ఇలా చేతితో తీసేసి ఆయిల్ వేసి పెంక మీద వేసిన తర్వాత చూడండి ఇలా అంటే పోలే అనేది మంచిగా పొంగుతుంది. ఒక సైడు